పరిచర్య కొరకు మరలా పూనుకున్నటువంటి యోనా భక్తుడు. అందుకే 3వ అధ్యాయంలో మరలా దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏమిటంటే 3వ అధ్యాయంలో, అంతటా యెహోవా వాక్కు రెండవ మారు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయి. మరలా రెండుసారి ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి చెప్పేశారు కదా, మొదటిసారి ఏమని చెప్పండి చెప్పాడు. చెప్పినప్పుడు వినలేదు, అతను పడిపోయాడు, అగాధంలోకి వెళ్ళిపోయాడు, మరణస్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకే మరలా ఏం చేస్తున్నాడు, మరలా దేవుడు రెండవసారి అతను ప్రత్యక్షమయ్యాడు. దేవుడు గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. దేవుడు రెండవ అవకాశాన్ని దేవుడు ఎవరికి చెప్పండి, యోనా భక్తుడికి ఇచ్చాడు. యోనా భక్తుడికి అయితే రెండోసారి ఇచ్చాడు, కానీ మనకి క్రైస్తవులకి ఎంతమందికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. చాలా అవకాశాలు మన ముందున్నాయి. దేవుని పిల్లలు తప్పిపోతున్నప్పుడు ఆయన ఊరుకునే దేవుడు కాదు. నేను చాలా గత వారం కూడా చెప్పాను. ఇది ఎవరి గురించి అని అంటే ప్రాముఖ్యంగా విశ్వాసుల గురించి, క్రైస్తవుల గురించి, సేవకుల గురించి, దేవుని నమ్మిన వారి గురించి, ప్రవక్తల గురించి, పాస్టర్స్ అంటే ఎవరైతే దేవుని నమ్మి కలిగి ఉంటారో వారి గురించి ఈ గ్రంథం బాగా అర్థమవుతుంది. తాను నమ్మిన వారి విషయంలో దేవుడు తప్పిపోతుంటే ఆయన చేతులు కట్టుకుని ఊరుకునేవాడు కాదు. ఆయన ఇంకా బలవంతంగా నాకు వద్దు అని చేదరించుకునే తప్ప అలా వెళ్ళిపోతుండే. దేవుడు ఏం చేశాడు, మరొక అవకాశం ఇచ్చాడు. రెండోసారి ప్రత్యక్షమై, దేవుడు రెండోసారి ప్రత్యక్షమేలా, ఒకసారి చెప్తే సరిపోదా, మరలా ఆయన ప్రత్యక్షమై రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకి చాలా అవకాశాలు మనకి ఇచ్చాడు. అన్ని విషయాలు మనం ఇలాగ తప్పిపోతున్నప్పుడు క్రైస్తవులుగా కొన్ని విషయాల్లో మనము లోకంలోనికి, పాపంలోనికి ఇలాగూ తప్పిపోతున్నప్పుడు ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చాడు. ఒకసారి మనం చాలాసార్లు యోనా గారి పారిపోతున్నాడు, తప్పిపోతున్నాడు, ప్రవక్తలేని మనం అనుకుంటాం. కానీ ఆయన ఒక్కసారే జరిగింది. కానీ మన జీవితాల్లో చాలాసార్లు మనం తప్పిపోయాం, కొన్ని వందల సార్లు. చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో మనం పారిపోతున్నాం. చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం పారిపోతున్నాం. దేవుని లక్ష్యం చేయకుండా మనం పారిపోతున్నాం. కానీ అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనకు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చి యోనా గారికి రెండోసారి ప్రత్యక్షమైనట్టుగా మనకు అనేక సార్లు ప్రత్యక్షమై తన వాక్కు చేత మాట్లాడుతున్నాడు. అయితే యోనా గారు కదని ఆయన ఏం చేశాడు, పరిచర్యకు పూనుకొని ఏం చేశాడు, నినివే మహాపట్టణ పురాణానికి ఏం చేశాడంటే ఆయన ప్రకటన చేయండి. కాబట్టి యోనా 3వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదే, 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము. యోనా ఏం చేశాడు, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు ఇంకా 40 రోజుల్లో వచ్చేద్దంట ఈ నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా. అండి ఏం చెప్పండి, పరిచర్య కొరకు పూనుకున్నటువంటి యోనా ముందేమో